నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. నిన్న జరిగిన సంఘటన శ్రావణ్ సాయి, శ్రీజ ఇద్దరు ప్రేమికులు నిన్న శ్రావణ్ సాయిని ఈ ఇంటి దగ్గరే చంపేయడం జరిగింది. నిన్న తనని బ్యాట్తో కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అక్కడ కింద పడిపోయిన శ్రావణ్ సాయి కిడ్నీల మీద తగిలిన తర్వాత స్పృహ లేకుండా కింద పడిపోయాడు. ఆ క్షణంలో హాస్పిటల్ తీసుకువెళ్తే తను బతికేవాడు ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు. బట్ కానీ తెల్లవారుజామున వరకు అలా ఉంచి తన్ని ప్రాణాలు పోగొట్టే వరకు ప్రయత్నం చేశారు. సో అది మాట్లాడడానికి పిలిచారా, ఎందుకు ప్లాన్ ప్రకారం పిలిచారా, మాటల్లో మాట పెరిగి కొట్టడం జరిగింది. అసలు పూర్తి వివరాలు తెలుసుకుంటే ఒకసారి వాళ్ళ ఇంటి విజువల్ చూడండి. మీరు ఇంట్లోకి వెళ్ళి ఒకసారి అసలు ఈ గల్లీ చూడవచ్చు. ఒకసారి మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇటు చూడొచ్చు. ఒకసారి అన్ని చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి. మనం ఒకసారి చూడొచ్చు. చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయి అనమాట. ఒకసారి ఒక బామ్మగారు వస్తున్నారు, ఆమెతో మాట్లాడి ప్రయత్నిద్దాం. ఒకసారి బామ్మగారితో మాట్లాడి ఏమి ఎక్కడ ఉంటారు ఏంటి ఒకసారి అడుగుదాం మనం. ఏమైనా తెలుసా లేదా వీళ్ళ గురించి. అంటే నేను ఇక్కడ సంఘటన జరిగిందమ్మా, ఒక అబ్బాయిని చంపేశారని చెప్తున్నారు. మీకు ఏమైనా తెలుసా? పొద్దున అన్నారు నాకు అంతే. నార్మల్ గా చంపేయడం కరెక్టే అంటారా? మాట్లాడడం దాని మీద మీకు పెద్దలుగా చెప్పడం కానీ చంపొద్దు, మాట్లాడాలి అంతే. చంపొద్దు, చంపుడు పాపం మంచిది కాదు. పాపం అప్పట్లో ఎలాంటి ఏముండే లేకుండే, ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఈ ప్రేమలని, హత్యలని, కులానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరేం చెప్తారమ్మా? ఏం చెప్తాం కానీ ఇప్పుడు అట్లా అయిపోయింది. ఇక ఏం చేస్తాం, ఇప్పుడు అట్లా జరుగుతుంది మొత్తం. ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ఏమంటట్లేదు అవన్నీ, అంత అట్లా అయిపోయింది. సో చూసారు కదా, అంటే ఎవరికి తెలియదు. బట్ కానీ అంటే వాళ్ళు ఎవరికి అంత మాట్లాడేవాళ్ళు కాదంట. సో ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ కానీ నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈ ఏరియా కూడా ఉలుక్కు పట్టడం జరిగింది. ఎందుకు ఇలా మా ఏరియాలో ఎక్కడో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది వింటాం కానీ ఎక్కడ జరుగుతుంది చూడటం. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళది, బిల్డింగ్ మొత్తం వాళ్ళదే అనమాట. డోర్ క్లోజ్ చేస్తుంది. కింద రెంట్కి ఇస్తారని చెప్తున్నారు. కింద రెంట్కి ఇచ్చేసి పైన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు. ఒకసారి మనం పైకి వెళ్ళేసి అసలు అంటే ఇంత సిచ్యువేషన్స్ జరుగుతున్నా కూడా, అంటే ఎంత కఠిన చర్యలు పడ్డా కూడా ఎవరో కూడా దానికి భయపడకుండా, చట్టానికి భయపడకుండా ఏదో జరిగినా ఏం కాదు, డబ్బు ఉంటే చాలు అనొక గౌరవంతో ఉండిపోతూ ఉంటారు అందరూ. సో వీటికి ఇంకా ఇప్పటికైనా చెక్ పడాలని అందరూ అనుకుంటూ ఉన్నారు. చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, అంత చదువుకునే వ్యక్తిని చంపేయడం అవసరమా, మాట్లాడి సెట్ చేసి సరిపోయేది కదా. ఇదే అనమాట. ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి ఇంటికి తాళం వేశారు, పోలీస్ అండర్లో ఉంటుంది కాబట్టి, కేసు అయింది కాబట్టి. ఒకసారి కిటికీలోంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో మరి ఎక్కడ సంఘటన జరిగిందని మనకు క్లారిటీ ఏదో. ఒకసారి వెనక వైపుకి వెళ్దామా. వెనక వైపుకి వెళ్ళి అన్న ఎక్స్క్లూజివ్గా మనకి ఏమైనా కనిపిస్తుందా ఏంటి. ఇల్లు సొంత ఇల్లు అని చెప్తున్నారు. మరి వాళ్ళు అయితే అంత క్లోజ్ చేసి ఉన్నాయి. మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కేర్ తీసుకోవాలి పిల్లగాళ్ళ గురించి. తల్లిదండ్రి పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం చదువుకుంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు, చదువు గురించే మాట్లాడుతున్నారా, పర్సనల్గా మాట్లాడుతున్నారా, అసలు మంచి అబ్బాయా కాదా, అసలు ఎందుకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరు పిల్లగాలైనా అండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందరూ ఒకటే. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండి. ఒకసారి అంతా క్లోజ్ చేస్తుంది, మనం వెళ్ళడానికి ఏం లేదు. ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రతి ఒక్కరికి కూడా, మాట్లాడి పరిష్కరించుకోండి. మాట్లాడి చంపేంత వరకు వెళ్ళకుండా. ఇప్పుడు ఎంత బాధలు పడుతున్నారు. శ్రావణ్ సాయిని చంపేశారు, మీ అమ్మాయి హాస్పిటల్లో ఉంది. రేపు మీరు నిజమని తెలిసి మీరు చంపారని తెలిస్తే ఆ శ్రీజని ఎవరు చూసుకోవాలి? దయచేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. వినకపోతే అప్పటికి పోలీస్ స్టేషన్లో చట్టాలు చాలా రకాలుగా ఉన్నాయి మన భారతదేశంలో. ఒక్కసారి మనం ముందరికి వెళ్ళి ఇంకెవరైనా వస్తారు, అది అంటే చుట్టుపక్కల ఎవరికైనా తెలుసా ఏంటి అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. ఇంకొకటి, మన హైదరాబాద్లో కూడా చాలా రకాల హత్యలు. ఒకటి డ్రగ్స్ మధ్యంలో, అంటే డ్రగ్స్ తీసుకొని ఆ మైకంలో ఉండి గొడవలు, ఎప్పుడో పాత గొడవలు పెట్టుకొని చంపేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి, మొన్న మధ్యన ఒక అమ్మాయిని పెళ్ళికి ఒప్పుకోలేదని ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఎవరు లేని చూసి వారాసిగూడలో ఎక్కడి నుంచో వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు వాళ్ళు. అలాంటి అమ్మాయిని అతి దారుణంగా కిరాతకంగా చంపేశారు. అంటే ఎవరు పట్టించుకోరేనా, ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరేనా, నిర్లక్ష్యమా, ఎవరు ఏం పట్టించుకోరనేదా. దయచేసి ఇలాంటివి ఇప్పటికైనా ఆగిపోవాలి. ఇంకొకటి, ఇప్పుడు జరిగింది కులం గురించి. నీ కులం ఏంటి, నీకు ఆస్తి ఎంత ఉంది, రకరకాలుగా తను వేధించారు. గతంలో కత్తులు పెట్టి బెదిరించారు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటాని తన దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తను మళ్ళీ నచ్చ చెప్పి ఇంటికి పంపించిన అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మనకు చెప్తున్నారు. వాళ్ళు అన్న మాటలు విన్నా. మన నిజాలు తెలియాలంటే శ్రీజ ఖచ్చితంగా మాట్లాడి తన హాస్పిటల్లో ఉంది. ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. మనం తన హెల్త్ ఎలా ఉంది ఏంటి డాక్టర్తో తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం అయితే. ఎందుకంటే తను శ్రావణ్ సాయిని మైసంగూడ నుంచి ఎవరు పిలిపించారు ఇక్కడ వరకు, తను ఎందుకు వచ్చాడు అసలు ఈ టైంలో, ఇంటికి ఎందుకు వచ్చాడు, ఇంటికి ఎవరు పిలిపించారు, ఇంటికి వచ్చినప్పుడు శ్రీజ వాళ్ళ అమ్మగారే ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా లోపల ఎవరు ఉన్నారా, వాళ్ళు బయట గొడవలు ఏం వల్లదని వాళ్ళు అంటున్నారు, ఎవరు వినపలేదు అంటున్నారు. భార్యాభర్తలు మరి తనకి తండ్రి లేరు అంటున్నారు, ఇక్కడ చుట్టుపక్కల చూస్తే తండ్రి ఉండు అంటున్నారు. మరి ఎన్ని నిజాలు బయటికి రావాలి, పోలీస్ దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తుంది మనకి.
తన పంచనామా నేను అయిపోయింది, తన ఇంటికి కూడా తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనగంచిపూలు గ్రామంలో తను ఉంటాడు. తనకు అమ్మ నాన్న లేరు, పెద్దనాన్న వాళ్ళ పెద్దనాన్న చూసుకుంటున్నాడు. చదివించుకుంటూ సరే సొంత కొడుకు కాకపోయినా కొడుకులా చూసుకునే అలాంటి వాళ్ళు ఉండడం మనం చూస్తూ ఉంటాం. సొంత కొడుకుని పట్టించుకోరు, లేకపోతే అన్న కొడుకుని పట్టించుకోరు. అలాంటి వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కూడా అబ్బాయిని చూసుకొని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. ఆయనకి ఒక ఏడుపు తప్ప ఏం మిగలేదు. ఏం చేశారు? ఒకటే మాట అన్నాడు. ఆమె ఒక మాట అన్నాడు, చనిపోయారు, తర్వాత ఈ ఇన్ను కూడా అక్కడికి పంపించారు, ఖచ్చితంగా న్యాయం గెలవాలని ఆయన చెప్తున్నాడు. మరి పూర్తిగా డీటెయిల్స్ అనేది ఇంకా ప్రెస్ నోట్లో పోలీసులు ఎంక్వైరీ ద్వారా తెలియాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచించి నిజం ఏంటి అబద్ధం ఏంటంటే ప్రతి విషయం తెలుసుకొని ముందరికి వెళ్తారు. మనకు తెలిసిన విషయమే. ఇంకోటి ఒకసారి కిందకి ఎవరైనా ఉన్నారేమో అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. మరి కిటికీలో నుంచి ఏం కనపడట్లేదు మనకి. నిన్న సోఫాలో అయితే ఒక బ్యాట్ ఉంది, ఆ బ్యాట్ నుంచి పోలీసు అధికారులు తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నా బ్యాట్ ఎంత పొడుగుంది, ఆ బ్యాట్ ఇరిగిపోయింది చివరిన. మనం గమనించినట్టయితే బ్యాట్ చివరిన ఇరిగిపోయింది మొత్తం. ఆ బ్యాట్ కూడా మొత్తం ఇరిగిపోవడం జరిగింది. అంటే అంతలా ఆ వ్యక్తిని, ఆ కిడ్నీలు పగిలిపోయే అంత వ్యక్తిని కొట్టడం జరిగింది. అంటే వాళ్ళ తల్లి ఏం చెప్తుందంటే ఒకటే విషయం చెప్తుంది, నా కూతురిని కొడుతుంటే మధ్యలో తను వచ్చినందుకు తనకు తగిలింది, అంతేకాని మేము కావాలని కొట్టలేదని చెప్తున్నాను. మరి ఇప్పుడు కన్న కూతురికి తను ఏ న్యాయం చేసింది ఆ తల్లి మనం చూడాలి. ఖచ్చితంగా ఇలాంటి మనం ప్రశ్నించుకోవాలి. ఒకసారి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, చదువుకుతున్నారా, చదవట్లేదా, ఎవరితో ఎలా తిరుగుతున్నారా, ప్రతి విషయం ఇంపార్టెంటే కాబట్టి ప్రతి విషయం మనం పట్టించుకోవాలి. అసలు మనం చూసినట్టు ఈ ఏరియా అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది, ఎవరు బయటికి రావట్లేదు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సుధాకర్. ఈ కాలనీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? మేము కొన్ని 8 ఏళ్ళు అవుతుంది కానీ ఇక్కడ ఉంటాం. మేము బీరానగూడలో ఉంటాం. మేము ఇక్కడ నేను ఒక అబ్బాయిని ప్రేమగా అంటే కులాంతర వివాహం ఒక అబ్బాయిని కొట్టి చంపేశారు. తెలుసా ఈ విషయం మీకు? తెలియదు. అంటే ఎలాంటి జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి కదా, సో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏదో కులాంతర ఒప్పుకుంటాను చాలా మటుకు, చాలా ఇంకా ఎందుకు కులం పిచ్చి ఇంకా కులం పిచ్చి ఉంది, ఒప్పుకుంటా, దానికి ఒప్పుకోవట్లేరు. అప్పట్లో అంటే మీ అప్పట్లో కులం ఉన్నారంటే ఒక లెక్క, ఇప్పుడు లేదు కదా. ఇక మొత్తంలో అంతే, అది చూసుకోవాలి అంతే తప్ప కానీ కులాంతర వివాహం అని ఇట్లా సాగొట్టద్దు. 19 ఏళ్ళ అబ్బాయి, చదువుకునే ఆ అమ్మాయి ఇంకొకటి అమ్మాయి ప్రెగ్నెన్సీ అని అంటున్నారు. మరి దానికి మీరేం సమాధానం? ఒక పెద్ద ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నలుగురు కూకుని తీర్మానం చేసి పెళ్లి చేయాలి అంతే. అంతేగాని ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్ ఈ అబ్బాయిని చంపేసరి తల్లి జైలుకి పోతే అమ్మాయి పరిస్థితి అది ఆగమే. ఇక ఇంకేంది, ఎటుగాని సమస్య అది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే అబ్బాయిలని అంటే పెళ్లి చేసుకున్న అబ్బాయిలని భార్యలు ఎక్కువగా చంపేస్తున్నారు కదా, సో దానికి మీ సమాధానం ఏంటి? అప్పట్లో భార్యలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటారు? అప్పుడు ప్రేమ వేరు, ఇప్పుడు ప్రేమ వేరు. అప్పుడు నలుగురు కూడి పెళ్లి చేసేవాళ్ళు, ఇప్పుడు ఇక లవ్ మ్యారేజ్ బాగా అయిపోయినాయి అవి. దాన్ని ఒప్పుకోవాలి తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఒప్పుకొని తీరాల్సిందే. సపోర్ట్ ఉంటే బెడ్ బాగుంటుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో ఒక బామ్మగారు చెప్పారు, అప్పుడు ఒక కాలం ఉండేది, ఇప్పుడు ఒక కాలం ఉండేది. అప్పట్లో పెద్దలు చెప్తే తలంచుకొని వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదమ్మా అని చెప్తున్నారు. సో ఇవన్నిటికీ చెక్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఎలాంటి సంఘటనలు ఇంకా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.